అది క్రీస్తు శకం 17-18 శతాబ్దాల మధ్యకాలం. శ్రీ 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 వాసిరెడ్డి జగ్గభూపాలుడు అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రోజులవి. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా అనిగళ్లపాడు గ్రామంలో కొల్లా శివస్వామయ్య, రత్నాల రంగమ్మ దంపతుల పుణ్యఫలంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని వరప్రసాదితగా జన్మించింది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. లేక లేక పుట్టిన ఆ పుత్తడి బొమ్మ అనిగళ్లపాడులో అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయసు రాగానే పెనుగంచిపురోలులో కోడలుగా కాలిడి తన సౌశీల్య గుణ విశేషములతో అత్తమామల ఆదరాభిమానాలను చొరగొంది. పెనుమిటి ప్రేమానురాగాలను అందుకుంది. కొన్నాళ్లకు తోడి కోడలు చంద్రమ్మ ఈర్ష్యాద్వేషాలకు గురి అయి మెట్టినింట అనేక కష్ట నష్టాలను అనుభవించింది. అత్త చేతిలో అనేక ఆరళ్లను అనుభవించింది. భర్తను కోల్పోయి ఒంటరి అయ్యింది. తుదకు శ్రీనివాసుని శాప ఫలితంగా వ్యాధిగ్రస్తురాలై ఇంటి నుండి వెలివేయబడింది. అయినప్పటికీ ధైర్యస్థైర్యాలని కోల్పోక స్వీయ పాతివ్రత్యమయముతో అనేక అద్భుతాలను ప్రదర్శించి హోమగుండమునకు వరిగి శిలాప్రతిమలా వెలసింది. నాటి నుండి ఆంధ్రుల ఆరాధ్య దేవతగా, తెలుగింటి ఆడపడుచుల ఇలవేల్పుగా కలవబడుచున్న ఆ మహాసాధ్వీమణి పరమ పావనమూర్తి అయిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ జీవిత చరిత్రను ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథగా సిహెచ్ నాగమల్లేశ్వరరావు దళం వారిచే మీ వీణులకు అందిస్తోంది మానస క్యాసెట్స్.